This is G3 News. గూడూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగుతోంది. గూడూరు పట్టణంలోని గాంధీనగర్లో శనివారం ఉదయం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్వయంగా పింఛన్లను పంపిణీ చేశారు. వచ్చే నెల మొదటి తేదీ ఆదివారం కావడంతో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అధికారులతో కలిసి గాంధీనగర్ ప్రాంతంలో పర్యటించారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే వారికి పింఛన్ నగదును అందించి వారికి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. మన ప్రభుత్వం అటువంటి కార్యక్రమంలో గాంధీనగర్ ఏరియాలో మా మున్సిపల్ కమిషనర్ గారు, మా ఎండిఓ గారు, మా పార్టీ అధ్యక్షుల వారు, అలాగే లోకల్గా ఉన్నటువంటి మా పార్టీ లీడర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా మొత్తం ఇక్కడ పంచాం. అలాగే ముఖ్యంగా గతంలో ఇక్కడ ఇప్పుడే మా సురేంద్ర చెప్పాడు, గతంలో 100 చిల్లర ఫంక్షన్స్ ఉంటే మనం వచ్చిన తర్వాత దాదాపు 853 ఫంక్షన్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క 253 ఫంక్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే గాంధీనగర్ ప్రజలు సుమారు 2 ఎకరాల శ్మశానం, ఇక్కడ శ్మశానం లేక హిందూ శ్మశానం లేక ఇబ్బంది పడుతుంటే ఇక్కడ లోకల్ లీడర్స్ మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి ఎంఆర్ఓ గారితో మాట్లాడి అప్పటికప్పుడుకి 2 ఎకరాల శ్మశానాన్ని ఇక్కడ హిందువులకి ఇవ్వడం జరిగింది. అట్లాగే అంబేద్కర్ భవనానికి కావాలని మన ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు మా పెంచలే గారు, మా సురేంద్ర, మా కృష్ణయ్య గారు వీళ్ళందరూ అడిగిన వెంటనే 50 ఎకరాలు స్థలాన్ని కూడా అంబేద్కర్ భవనానికి కూడా మేము ఇక్కడ ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ప్రశాంత్ నగర్లో దాదాపు 100 ట్రిప్పర్లు గ్రావెల్ కూడా ఇక్కడ వేయడం జరిగింది. అలాగే అంగన్వాడీ భవనాలకు గ్రావెల్ లెవలింగ్ చేశాం. అలాగే నాయి బ్రాహ్మణ కాలనీలో 50 ట్రిప్పులు గ్రావెల్ కూడా ఇక్కడ తోలించాం. అలాగే ముఖ్యంగా మా రహీం, మా ముస్లిం మైనార్టీ, గతంలో మైనార్టీ, ఇప్పుడు అధికార ప్రతినిధి, ఆయన సూచనల మేరకు ఇక్కడ ముస్లిం సోదరులకు 1 ఎకరా స్థలాన్ని కూడా ముస్లిం శ్మశాన వాటికి కూడా కేటాయించడం జరిగిందని చెప్పేదానికి చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మనం వచ్చిన తర్వాత ఇక్కడ దాదాపు 8 మందికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ 2,15,000 రూపాయలు అందించాం. అట్లాగే ఇక్కడ పట్టాలు కూడా దాదాపు 79 పట్టాలని ఇక్కడ హౌసింగ్ ఎలిజిబిలిటీ వాళ్ళ లిస్టు కూడా ఇప్పుడే ఇవ్వడం జరిగింది. నిజంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడూ జరగల. గతంలో ఇప్పుడే మా వాళ్ళు చెప్పారు, దండోరా కాలనీ 13-14 రోడ్లు అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ వేయించాం. దాని తర్వాత 5 సంవత్సరాల్లో ఇక్కడ ఒక్క పని కూడా జరగల. ఇక్కడ జరిగిందంతా కూడా ఏందో పేదలు తెలుసు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఇక్కడ 2 సచివాలయాలు ఉన్నాయి. 2 సచివాలయ సిబ్బంది కూడా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళా. రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి, కాలువలు చాలా దారుణంగా ఉన్నాయి. అలాగే వాటర్ ట్యాప్ పగిలిపోయి నీళ్లు కారుతూ ఉంటే పట్టించుకున్నటువంటి దిక్కుమొక్కులే. నేను సచివాలయ సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా, మీరు రోజు తిరిగి సచివాలయం పెట్టుకున్నారు, 8 మంది 9 మంది స్టాఫ్ ఉన్నారు, మీరు ఇక్కడ తిరిగి ఖచ్చితంగా ఏ ఇష్యూస్ ఉన్నాయో మీరు నోట్ చేసి వాటిని రెక్టిఫై చేయాల్సిన అవసరం మీ మీద ఉంది. అంతేకాని ఊరికే మీరు పని చేయకపోతే ఇబ్బందికరమైన పరిణామాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే పేదవాళ్ళకి పనిచేసిన పేదవాళ్ళ డబ్బే ఈరోజు మీరు డబ్బులు జీతం తీసుకున్నా, నేను హాండ్రోరింగ్ తీసుకున్నా, అది పేదవాళ్ళ డబ్బే తప్ప మన తాతల ముత్తాలు సంపాదించిన ఆస్తి కాదని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నా. పేదలకి పని చేయకుండా ఊరికే కూర్చుంటే అది True News, fearless voice. Follow our channel for your local issues and latest news. Like, share and subscribe.